భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రతినిత్యం టీటీడీ మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రతినిత్యం బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తా ఉంది. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు గాని లేదా సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు గాని ఇష్టానుసారం వివిఐపి టికెట్స్ అమ్ముకోవడం, ఇలా గందరగోళాలు సృష్టించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అవినీతి అక్రమాలు దుర్మార్గాలు జరిగాయో ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయేమో అనే ఒక భ్రమలో ఆరోపణలు చేయడం జరుగుతోంది. బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చైర్మన్ గా ఆయనకున్నటువంటి 100 టికెట్లను కూడా సంపూర్ణంగా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మీరు ఎవరినైనా విచారించుకోవచ్చు. 50-60 టికెట్లకు మించి ఆయన వాడుకోలేదు. బోర్డు మెంబర్లు గాని లేదా అధికారులు గాని గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే దుర్మార్గాలు జరిగాయో, గత ప్రభుత్వంలో ఏ రకంగా అవినీతి అక్రమాలు టికెట్లు అమ్ముకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు, రోజా గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఏ రకంగా అయితే జరిగాయో అవన్నీ అరికట్టే విధంగా ఎక్కడా కూడా ఒక టికెట్ కూడా అన్యాయక్రాంతం కాకుండా ప్రస్తుత పాలక మండలి చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది.